వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేపట్టబోయే అన్నదాత పోరు శాంతియుత ర్యాలీకి సైతం పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల తీరును ఖండిస్తూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన ఇంటి ముందే పార్టీ శ్రేణులతో కలిసి వర్షంతో తడుస్తూ ధర్నా చేసి బైఠాయించారు. సీఎం డౌన్ డౌన్, యూరియా సరఫరా చేయాలి, పోలీసులు జులం నశించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి అప్పలరాజు ఎరువుల కోసం శాంతియుత నిరసన ర్యాలీ చేస్తామంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. ఇంత నిరంకుశ విధానాలు నడుపు కూడా అనేక కష్ట నష్టాలు కోర్చి ఇక్కడ విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీసు వారికి మేమైతే చేతులెత్తి మొక్కుతా ఉన్నాం. అయ్యా, మీకు దండం పెడతాం. ఈ రోజు మేము చేస్తున్నటువంటిది పార్టీ కార్యక్రమం కాదు. ఈ రోజు మేము చేస్తాం అనుకున్నటువంటి కార్యక్రమం ఇదేదో మా సొంత ప్రయోజనం కోసం చేస్తున్న కార్యక్రమం కాదు. ఈ రాష్ట్రంలో అల్లాడిపోతున్నటువంటి రైతులందరి కోసం వర్షం పడుతున్నా సరే మీ నిర్బంధాన్ని లెక్క చేయకుండా ఎంతమంది ఇక్కడికి వచ్చారో చూడండి. దయచేసి మీరు మాకు ఒక 2 అడుగులు వేసి మా పార్టీకి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకుడు రైతు బిడ్డ, మా నాయకుడు కమిట్మెంట్ ఉంది. మా నాయకుడు ఒక మాట చెప్తే ఈ రోజు ప్రభుత్వం పరుగులు పెడతా ఉంది. మరి ఈ 15 నెలలు 16 నెలలు గాడిదలు కాసారా అని నేను అడుగుతా ఉన్నాను. నేను మరి ఈరోజు శాంతియుతంగా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచే కార్యక్రమం కోసం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చే కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీలు చేస్తామంటే ఎక్కడికక్కడ గృహ నిర్బంధం, ఎక్కడికక్కడ అరెస్టులు, ఎక్కడికక్కడ బారికేడ్లు, ఎక్కడికక్కడ అణిచివేతలు. ఏ ప్రభుత్వంలో ఉన్నాం మనం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎమర్జెన్సీ కాలంలో ఉన్నామా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను అడగదలుచుకున్నాను. నేను ఇంకెంతకాలమే నిర్బంధం, ఇంకెంతకాలమే అణిచివేత? ఎప్పుడు కూడా చంద్రబాబు గారు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే అణచివేత ఉంటుందో అది తిరుగుబాటు ఎలా వస్తుందంటే మనం గోడ కొట్టిన బంతి ఎంత స్పీడ్ గా తిరిగి వస్తుందో అంతే స్పీడ్ గా